సాలిడ్ సొల్యూషన్స్ అనేటువంటిది సాలిడ్ ఇన్ సాలిడ్ ఎగ్జాంపుల్కి చెక్ చేస్తే సాలిడ్ ఇన్ సాలిడ్ అనేటువంటిది సాలిడ్ సొల్యూషన్స్ అనేటువంటిది 2 టైప్స్గా డిస్టింగ్విష్ చేస్తాము. వన్ ఈజ్ సబ్స్టిట్యూషనల్, అనదర్ వన్ ఈజ్ ఇంటర్స్టీషియల్. ఇప్పుడు ఒక సాలిడ్ మెటీరియల్లోకి ఇంకొక సాలిడ్ని డోప్ చేస్తున్నామంటే 2 మెథడ్స్గా డిజల్యూషన్ ఆర్ సాల్యుబిలిటీ అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషనల్. సబ్స్టిట్యూట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ హోస్ట్ యాటమ్ అనేటువంటిది ఉంది. సో ఈ హోస్ట్ యాటమ్ని తీసేస్తూ ఇంకొకటి సబ్స్టిట్యూటెడ్ చేస్తే సో వీటిని సబ్స్టిట్యూషనల్ ఫార్మేషన్ అని చెప్తాం. అనదర్ ఇంటర్స్టీషియల్. హోస్ట్ యాటమ్స్ మధ్యన గ్యాప్లో పార్టికల్స్ సొల్యూట్ అనేటువంటిది ఇన్సెట్ జరిగితే వాటిని ఇంటర్స్టీషియల్ అంటే మధ్యలో చుచ్చుకొని పోయేదాన్ని ఇంటర్స్టీషియల్ అని చెప్తాం. ఈ 2 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇంకొక డిఫరెన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాం. చూడండి, యాటమ్ సైజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ సైజ్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ పార్టికల్ సైజ్ అనేటువంటిది ఈక్వల్గా ఉన్నప్పుడు సబ్స్టిట్యూషనల్ అనేటువంటి మెకానిజం జరుగుతుంది. అదే యాటమ్ సైజ్ అనేటువంటిది డిఫరెంట్లో ఉన్నప్పుడు అంటే యాటమ్ సైజ్ లార్జ్ ఉండి సొల్యూట్ సైజ్ వెరీ స్మాల్ ఉంటే అలా డిఫరెన్స్ అనేటువంటిది సైజులో ఉన్నప్పుడు ఇంటర్స్టీషియల్ అనేటువంటి మెకానిజం జరుగుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్కి బ్రాస్ తీసుకుంటే కాపర్ అనేటువంటిది జింక్ అనే యాటమ్స్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో దీన్నే సబ్స్టిట్యూషనల్గా ఎగ్జాంపుల్కి కన్సిడర్ చేస్తాము. ఇంటర్స్టీషియల్కి స్టీల్ తీసుకుంటాము. ఐరన్కి కార్బన్ అనేటువంటిది సమ్ పర్సెంటేజ్లో మిక్సింగ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని స్టీల్ అని చెప్తాము. ఇక్కడ ఐరన్ సైజ్ కార్బన్ సైజ్ అనేటువంటిది చాలా వ్యారీ ఉంటుంది.